వెల్కమ్ టు టీబీసీ న్యూస్. నిత్య జీవితంలో ఒత్తిడులను అధిగమించి యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లలమరిలో ఆయుష్ శాఖ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను అలవాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా ద్వారా మానసిక, శారీరక శ్రేయస్సుతో పాటు పర్యావరణ సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశం, స్థిరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో యోగాను అనుసంధానించడం ఈ థీమ్ యొక్క ముఖ్య లక్ష్యంగా ప్రకటించడం జరిగిందని అన్నారు. యోగా అభ్యాసం ద్వారా విద్య శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా, మానసికంగా స్థిరతను పొందేలా చేయవచ్చును. అలాగే విద్యార్థుల్లో చదువుపై దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. యోగా అభ్యాసం ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు, ఏకాగ్రత పెంపుదలకు దోహదం చేస్తుంది. నిత్య జీవితంలో యోగా భాగమైతే విద్యార్థులు అభ్యాసం, అభివృద్ధిలో ముందంజలో ఉంటారన్నారు. యోగ సాధన ద్వారా మెరుగైన ఆరోగ్యం, చురుకుదనం సాధించగలుగుతారని అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాం జూన్ 21st. సో దిస్ ఇయర్ థీమ్ ఇస్ వన్ అర్త్ వన్ హెల్త్. సో హెల్త్ అస్ ఇన్ ప్రస్తుతం కాలంలో మనకి చాలా స్ట్రెస్, దెన్ బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫర్ దిస్ యోగా ఇస్ సెట్ టు బి ఇట్ హ్యాస్ అ బాడీ మైండ్ సోల్ కనెక్షన్. సో ఇట్ విల్ బి చాలా హెల్ప్ఫుల్. సో వి విల్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్.